ఆంధ్రప్రదేశ్లో వెన్నెకల నగారా మోగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపు ప్రచారంలో కూడా ఊపందుకోవడం జరిగింది. జనసేన, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ప్రచారానికి సిద్ధమన్నాయి. నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణానికి చూస్తే యోధాన యోధులు తలపడుతున్న సమయంలో జనసేన పార్టీ అధినేత ఒక యువ పారిశ్రామికవేత్త వినోద్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనతో వినోద్ రెడ్డి గారు ఉన్నారు. వినోద్ రెడ్డి గారికి టికెట్ కేటాయించడం పట్ల ఏమనుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్స్. మీకు పవన్ కళ్యాణ్ గారు టికెట్ కేటాయించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా తృప్తిగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రజా జీవితంలోనే ఉన్నటువంటి నాకు, ఈరోజు ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి నాకు, ఈరోజు జనసేన పార్టీ సుప్రీం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను నామినేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి ప్రజా సమస్యల మీద నేను పోరాటం చేసుకుంటూ వచ్చాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు న్యూ ఏజ్ పాలిటిక్స్ అని చెప్పారో, యువతరానికి 25 కేజీల బియ్యం కాదు కావాల్సింది, 25 సంవత్సరాల మంచి భవిష్యత్తు కావాలి ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పినట్లుగా నాతో పాటు కలిసి 30 సంవత్సరాలు ప్రయాణం చేసేవాళ్ళు నాతో పాటు నిలబడండి అని చెప్పి ఆయనకి ఏదైతే మేము నామినేట్ చేసుకున్నామో దాన్ని నమ్మి మొత్తం పార్టీ అంతా ఎంక్వైరీ చేసి మంచి అభ్యర్థులలో భాగంగా నాకు అవకాశాన్ని కల్పించిన దానికి మరొకసారి పార్టీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అటుపక్క ఎంతోమంది ఆర్థిక శక్తివంతులు ఉన్నా కూడా లేదు, ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి సామాన్య యువకుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవుతారని చెప్పేసి నన్ను ఆశీర్వదించి ఈరోజు నన్ను బరిలోకి దింపేయడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని జన సైనికులందరితో కలిసికట్టుగా ప్రయాణం చేసి, మెగా కుటుంబ అభిమానులందరితో కలిసికట్టుగా ప్రయాణం చేసి, అన్ని కులాల్ని అన్ని మతాల్ని ఏకం చేసి ఒక నూతన వడవడిక 175 నియోజకవర్గాల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాని రెపరెపలాడించడం ధ్యేయంగా ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా కథం తొక్కుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. నెల్లూరు పట్టణం చూస్తే ఒకవైపు మంత్రి నారాయణ, మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు యోధాన యోధులు తలపడుతున్నారు. వారి కాడికి ఎటువంటి భిన్నమైన వ్యూహాలతో మీరు ప్రజల్లోకి వెళ్తారు? సార్, ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం నెల్లూరు నగర నియోజకవర్గం. ముఖ్యంగా 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త అభ్యర్థిగా ఆనం రామనారెడ్డి గారు గెలవటం జరిగింది. అదేవిధంగా 1990 దశకాల్లో సూర్యుడి గుర్తు మీద జేకే రెడ్డి గారు గెలవటం జరిగింది. అదేవిధంగా 2009లో పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు ముంగమూరి శ్రీధరకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేకి గెలవటం జరిగింది. అదేవిధంగా 2014లో వైఎస్ఆర్సీపీ మొదటిసారిగా ఎలక్షన్లోకి వచ్చినప్పుడు కొత్త అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గెలవటం జరిగింది. అదేవిధంగా 2019 ఎలక్షన్లో మొదటిసారిగా బరిలో దిగబోతున్నటువంటి జనసేన పార్టీ తరఫున నేను ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఎంత శక్తివంతులైనా కూడా ప్రజాబలం, ప్రజాధైర్యం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, ప్రజల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఆ పార్టీ యొక్క మేనిఫెస్టోలోని అంశాలని, అదేవిధంగా నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు మంత్రినారాయణ చేసినటువంటి ఆ దుస్థితిని, ఏదైతే హడ్కో రుణాల యొక్క విషయాల్ని, రోడ్ల యొక్క విధ్వంసాలని, ఆయన యొక్క కమిషన్ల యొక్క వ్యవహారాన్ని, ప్రజల్ని ఏ విధంగా పనంగా పెట్టి అప్పులు పాలు చేసి ఈ విధంగా అభివృద్ధి అనేటటువంటి బూచి చూపించి ఈరోజు చేసినటువంటి వ్యవహారాన్ని, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఈ రోజుకి కూడా దాదాపుగా ప్రతి నెల 2,50,000 రూపాయలు జీతం తీసుకుంటా ప్రజల పక్షాన గెలిచి కనీసం అసెంబ్లీలోకి కూడా పోకుండా ఈరోజు వాళ్ళు ఏ విధంగా గత 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ప్రజల కోసం ఆయన ఒక్క పని చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి ప్రజలకి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తాం. ఈరోజు మంత్రి నారాయణ దొడ్డిదారిన వచ్చి ఎమ్మెల్సీ నుంచి మంత్రి వేసి ఈరోజు దాదాపుగా 4,000 కోట్ల రూపాయల్లో ఎంతో వందల కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని ఈరోజు కార్పొరేట్ కళాశాలలో ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నాడు, మెడికల్ కళాశాలలో ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నాడు, హాస్పిటల్లో ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నాడు, వాటికంటే ఎక్కువగా డబ్బు సంపాదించుకోవచ్చు రాజకీయాలు అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి మంత్రి నారాయణని తెలియజేసే విషయాన్ని కూడా ప్రజలకి ఖచ్చితంగా తీసుకుని వెళ్తాం. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులు ఈరోజు గెలిచినా ఓడినా వారి వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఈ నెల్లూరు నగర నియోజకవర్గానికి ఉండదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నూతన రాజకీయాలకి తెర తీయడానికి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాడి ఖచ్చితంగా వాళ్ళని ఫేస్ చేసి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. మీకు ఓటేయాలంటే ప్రజలకు మీరు ఎటువంటి భరోసానిస్తారు? ఒక యోధాన యోధులు, అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మేమున్నామంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ పడుతున్నాయి. మీరు నూతనంగా ఎన్నికలకు వస్తున్నారు, ప్రజలకు మీరు ఎటువంటి భరోసానిస్తారు? ఖచ్చితంగా సార్, ఈరోజు
భారతదేశంలోనే అత్యధికంగా ముంబై తర్వాత స్వర్ణకార కార్మికులు దాదాపుగా 50,000 మంది నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ వెన్నుపూస కాడి నుంచి కళ్ళు చూపుతో సహా 45 సంవత్సరాలకే పోతూ ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. అక్కడ నియోజకవర్గ మేనిఫెస్టో అంశంలో భాగంగా స్వర్ణకారులకి 40 సంవత్సరాలు నిండిన వారికి నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ప్రతి నెల 2,000 రూపాయలు వాళ్ళకి ఒక పింఛన్ని ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు ముఖ్యంగా ప్రైవేటు కళాశాలలు ఏదైతే ఉన్నాయో, ప్రైవేటు పాఠశాలలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వం విధించినటువంటి విధి విధానాలని ఫీజుల్ని అవలంబించకుండా లక్షల రూపాయలు ఈరోజు ఫీజులు పే చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే డబ్బులు ఎంతైతే కట్టాలని చెప్పుంటుందో దానికోసం పోరాడడానికి జనసేన పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 28 డివిజన్లో ప్రతి డివిజన్లో 5 మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రతి ఒక్కరికి వాటర్ క్యాన్లు ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే మెడికల్ హాస్పిటల్ ఉందో ఆ మెడికల్ హాస్పిటల్ ఈరోజు గర్భిణీ స్త్రీలకు కావాల్సినటువంటి అన్ని స్కానింగ్స్ లేవు. అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ లేదు, గుండెకి సంబంధించింది లేదు, కిడ్నీకి సంబంధించింది లేదు. ఇలాగా సిటీ స్కాన్ కానించి ఎంఆర్ఐ స్కాన్ కానించి ఏ స్కాన్ కూడా లేదు. ఖచ్చితంగా వాటన్నిటిని ఏర్పాటు చేసి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దాన్ని వీలైనంత త్వరగా చేసి ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజల నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఈ నెల్లూరు నగరంలో దాదాపుగా బిజినెస్ వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, కనీసం టాయిలెట్స్కి పోవడానికి కూడా రోడ్లో వెళ్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపుగా ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో 20 చోట్ల హై లెవెల్ బాగా హై టెక్నాలజీతో టాయిలెట్స్ని కూడా నిర్మించేటటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున చేస్తాం నెల్లూరు నగర నియోజకవర్గంలో. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా స్మార్ట్ సిటీగా ఉన్నటువంటి నెల్లూరులో ఖచ్చితంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా గెలిచిన వెంటనే నెల్లూరు సిటీ మొత్తం ఫ్రీ వైఫై జోన్గా కూడా తీసుకురావడానికి కృషి చేస్తాం. అదేవిధంగా దివ్యాంగులు ఏదైతే ఉన్నారో ప్రతి దివ్యాంగులకి బ్యాటరీ ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి ఒక్క దివ్యాంగులకి ఉచితంగా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని వస్తాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు దాదాపుగా నెల్లూరు నగర అభివృద్ధి కోసం అంటూ నెల్లూరు ప్రజల్ని తాకట్టు పెట్టి దాదాపుగా 1,150 కోట్ల రూపాయలు మంత్రి నరాన్ని తీసుకుని వచ్చి రోడ్లు మొత్తం విధ్వంసం చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటున్నారు. ఈ యొక్క పన్నుల పోటుపై పడుతున్నటువంటి భారాన్ని తగ్గించడం కోసం ఈ రోజుకి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే నెల్లూరు నగర ప్రజల మీద ఉన్నటువంటి దాదాపుగా 1,150 కోట్ల రూపాయల అప్పుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఈరోజు జనసేన పార్టీ అనేది ప్రజలకి ఓటిచ్చి మీకు డబ్బులు ఇచ్చి మాకు ఓటేయండి అనే పరిస్థితి కాదు జనసేన పార్టీది. ఏదైతే అధికార పార్టీ ఉందో, ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, ఈ పార్టీలు కేవలం డబ్బు మాయతో డబ్బుల్ని పెట్టి ఓటర్ను కొనుక్కొని వాళ్ళ దగ్గర పిండుకోవడానికి ఈరోజు ఆ పార్టీలన్నీ వస్తున్నాయి. కానీ జనసేన పార్టీ ఒకటే నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఒక మాట మాత్రం తెలియజేసుకున్నాం. ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో ఏ రోడ్లు వేసినా కానీ, ఏ కాలువలు వేసినా కానీ, ఏ కల్వర్ట్లు కట్టినా కానీ, ఏ ప్రభుత్వ బిల్డింగ్లు కట్టినా కానీ ఆ యొక్క కాంక్రీట్ ఎంఎంతో సహా ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఆ కాంట్రాక్టర్ యొక్క వివరాలు రాసి ఆయన ఫోన్ నెంబర్ రాసి దానికి సంబంధించినటువంటి అధికారి ఫోన్ నెంబర్ రాసి కింద నా ఫోన్ నెంబర్ రాసి ఏ యొక్క పొరపాటు జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. ఎక్కడా కూడా కమిషన్లు కకృతి పడకుండా కేవలం ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి పార్టీగా ఆ జనసేన పార్టీ అభ్యర్థిగా నేను ఖచ్చితంగా ప్రజల కోసమే పోరాడతాను, ప్రజల కోసమే ఉంటాను. ప్రతి క్షణం మీ యొక్క ఏ సమస్య అయినా సరే ఎక్కడైనా సరే పారదర్శకంగా నేను మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను సార్. జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలకు ఏమని పిలుపునిస్తారు ఎన్నికలకు సిద్ధం కావడానికి? ఏదైతే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కలగంటున్నటువంటి జన సైనికులు, 5 సంవత్సరాల నుంచి యుద్ధం కోసం ఎదురు చూస్తున్నటువంటి జన సైనికులు ఈరోజు ఆ యొక్క రణరంగానికి, ఆ కురుక్షేత్ర రణరంగానికి సిద్ధమైనటువంటి క్షణాలు మరికొన్ని రోజుల్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క కురుక్షేత్రంలో ఖచ్చితంగా మనం విజయం సాధించడం కోసం అవతల పక్క ఎంతమంది శత్రువులు ఉన్నా సరే ఖచ్చితంగా ధైర్యంగా వారికి సమాధానం చెప్పుకుంటూ ప్రజలకి వాస్తవాల్ని తెలియజేసే విధంగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలకి, రైతులకి ఏ విధంగా అయితే నెలకి 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చారో, అదేవిధంగా ఎకరాకి 8,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఎకరాకి ఏ విధంగా అయితే రైతుల కోసం ఇస్తున్నారో నాన్ రీఫండబుల్గా, అదేవిధంగా వైద్యపరంగా, విద్యపరంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఒక్క రూపాయి కూడా లేకుండా విద్యను అందించేటటువంటి కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాల క్యాంటీన్లతో సహా ఈరోజు అన్ని రంగాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి జనసేన పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలండి. ఖచ్చితంగా 2019 ఎలక్షన్లో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరం కష్టపడి, ప్రతి ఒక్కరం కదం తొక్కి, ప్రతి ఒక్కరం ముందడుగేసి, ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యవంతపరిచి, ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క పెద్దవారిని, యువకుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఈరోజు మనం 2019 ఎలక్షన్లో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా మనందరం పనిచేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల్లో ఉండి ప్రజల కోసం ప్రజల్లో నిరంతరం పనిచేస్తాను, ఒక్క అవకాశం ఇస్తే నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానంటూ కూడా యువకుడు చెప్పటమే కాకుండా ప్రజల తరపున ప్రజా సమస్యలపై కూడా అసెంబ్లీలో పోరాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చేయడమే తమ ధ్యేయం, నెల్లూరు నగర అభివృద్ధికి కంకణం కట్టుకొని మరీ పనిచేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో శ్రీనివాస్, 99 టీవీ, నెల్లూరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.